ఇయాల రేపు గుండు పిన్ను కానుంచి గడ్డపార దాకా అన్నిటినీ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇంటి ముంగటికి తీసుకుపోయి కస్టమర్ దేవుళ్ళ చేతిలో పెడుతున్నారు. మరి ఈ ఒక్కదానికి ఎందుకు డోర్ డెలివరీ సర్వీస్ ఇయ్యొద్దని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలా కొందరు వైన్స్ దుక్నపోలు అనుకున్నారు. ఎట్లనో సీదా వాడవాడకు తీసుకుపోయి బెల్ట్ దుక్నాలకు డెలివరీ ఇచ్చే కార్యాన్ని ముంగటేసుకున్నారు. గ్రామాన్న మందెక్కువ లేపాలనని కంకణం కట్టుకున్నారు. వైన్స్ లా అమ్మితే ఎంఆర్పీకి 10 రూపాయలు ఎక్కువ పెడుతున్నారట. అదే గీ బెల్ట్ దుకాణానికైతే సీస మీద 40 రూపాయలు దాకా ఎక్కువ గుంజొచ్చని అడ్డగోలుగా బెల్ట్ దుకాణాలను ఎంకరేజ్ చేసే పని ముంగటేసుకున్నారట. మందు ప్రియుల మోస్ట్ వాంటెడ్ కేఫ్ బీర్లు, బాలయ్య బ్రాండ్ కోటర్ సీసలను, ఎక్కువ మంది లొట్టలేసుకుంటే దాగే లిక్కర్ కీసలను బెల్ట్ షాప్లకు అమ్ముతున్నారట. వైన్స్ లా నో స్టాక్ బోర్డులు పెట్టి మందన్నల ఆశ మీద నీళ్లు చల్లుతున్నారట. ఇక ఎంఆర్పీలకే మద్యం దొరికే వైన్స్ లలా కావలసిన బ్రాండులు లేకపోతుండేటాలకు నారాజవుతున్నారట లిక్కర్ లవర్లు. ఆ బాధలు ఏం చేయాలనో తెలియక అటు నుంచి అటే బెల్ట్ దుకాణాలకి పోయి ఎక్కువ చదివించుకొని సర్కార్ గల్లపెట్ట నింపే పని ముంగటేసుకుంటున్నారట. ఇక కొందరు ఎక్కువ తక్కువ చదివింపులు చేసుకున్నోళ్లకు మందంతా ఎటు పోతున్నదోనని అనుమానం కొట్టింది. సర్కారు మన కోసం పాత బ్రాండ్లను మళ్ళా రీఓపెనింగ్ చేస్తే కుక్కునూరు వైన్సోళ్లు తాగకుండా అడ్డం పడుతున్నారని మస్తు గరమైనరు. వైన్స్ కెంచి సీదా ఆటోను ఫాలో అయ్యిండ్రు. మందెటు పోతున్నదనే రహస్యాన్ని బట్ట బయలు చేసిండ్రు. వీడియో తీసి ఇంటర్నెట్లు ఇచ్చిండ్రు. అప్కారోళ్లకు కళ్ళు కానుత్తలేవో ఇసొంటి దారుణాలు చూసన్నా మూసిన కళ్ళు తెరిచి చూడరా అని గరమైతున్నారు. ఎంబటే వైన్స్ల మందు వైన్స్లనే అమ్మేటట్టు చేయాలని ఆంధ్ర సీఎం చంద్రన్న సేవలు పడేటట్టు కోరుకోబట్టిండ్రు. మరి అప్కారోళ్లు చూస్తారో లేకుంటే చూసినా సర్కారు గల్లెపెట్టే నింపేటందుకు మందన్నలు గోసవడ్డా ఏం కాదని అనుకుంటారో చూడాలిగా.